హలో దేవా, డబ్బు తీసుకున్నా. సెక్యూరిటీగా ఆ ఇంట్లో సెటిల్ అయ్యావు. పాపం నాకెప్పుడు అప్పగిస్తావు? ఫ్యామిలీ మొత్తాన్ని నమ్మించడానికి నాకు 10 రోజులు పట్టింది. ఒక పని ఒప్పుకున్నాక అది పూర్తి చేయడం ఈ దేవాకు అలవాటు. ఆదివారం సాయంత్రం 5 గంటలకి పాపని దగ్గర తీసుకొస్తాం. ఆదివారం మోక్ష దగ్గర నుంచి ఇంకా ఫోన్ రాలేదేంటి? వస్తే నా ముద్దుల మనవడితో ఫస్ట్ నేనే మాట్లాడతాను. వాడు నా వారసుడు, ముందు నేనే మాట్లాడతా. మావయ్య, వాడికి అమ్మని నేను. ముందు మాట్లాడే ఛాన్స్ ఎవరికి ఇవ్వను. ఆగండి ఆగండి. అమ్మలతో మాట్లాడే ట్రెండ్ పోయింది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ తోనే మాట్లాడతాడు. కాబట్టి ముందు నేనే. నేను చిట్టి చెల్లిని కదా, అందుకని ముందు నాతోనే మాట్లాడతాడు కదా రియో. సరే. హలో చిన్న. మీకు అన్ని తెలుసు కూడా మాతో ఆడుకుంటున్నారా? ఏమైంది సత్య? పొద్దుటి నుంచి బాబు ఫోన్ కోసం మేమందరం వెయిట్ చేస్తుంటే తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు? అది ఎలా చెప్పాలా అని. ఎలా చెప్పడం ఏంటండి? వాడిని చూసి నెల అయింది. ఇప్పుడేమో ఎక్స్కర్షన్ అట. 15 డేస్ వరకు రాడట. వాడిని నేను ఎప్పుడు చూడాలి, ఎప్పుడు మాట్లాడాలి? తల్లి మనసు మీరు అర్థం చేసుకోలేరు. దేవా, నా కొడుకును కాపాడి మాకు దగ్గర అయ్యావు. అలాగే శ్యామ్ చెప్పి దూరంగా ఉన్న మా మనవడిని కూడా మాకు దగ్గర చెయ్యవయ్యా. మా ఆవిడ తీసుకురమ్మంటుంది జోలపాడి నిద్రపుచ్చడానికి కాదు, నేను కథలు చెప్పి కరువు తీర్చుకోవడానికి కాదు. వాడిని చూడాలని ఉందయ్యా, చాలా మిస్ అయిపోతున్నాం. అలాగే దేవా, సార్, నీకో విషయం చెప్పాలి. రాదేవా, ఇదే మోక్షారం. ఇప్పుడు చూడ్డానికి వాడు లేకపోయినా ఎప్పుడూ చూసుకోవాలని ఈ జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళాడు. ఫోన్ రాలేదని వాళ్ళు ఇంతగా ఫీల్ అవుతున్నారే, వాడు ప్రాణాలతోనే లేడని తెలిస్తే ఎంత ఫీల్ అవుతారు? ఇది వాడు గీసిన ఫ్యామిలీ బొమ్మ, కానీ దీంట్లో వాడే లేకుండా పోయాడు. అన్నిట్లో ఫస్ట్ ఉండేవాడు, కానీ చావులో కూడా ఫస్ట్ ఉంటాడని అనుకోలేదు. సార్, ఇక నాకు మిగిలింది అంజలి. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో దేవా, పాపను 5 గంటలకు తీసుకొస్తానన్నా. ఇప్పుడు టైం 4 అయింది. చెప్పిన టైంకి చెప్పిన చోటుకి చెప్పినట్టు తీసుకొస్తానని నీకు ముందే చెప్పాను. ఇక్కడే ఫోను. అంజలి, అంజలి, చెయ్యాలమ్మా. ఇదే లాస్ట్ ముద్ద, తినేసే. నీకు చదువు కంటే దీంతో ఆటలు ఎక్కువైపోయాయి. ఏ గ్రేడ్ నుంచి సి గ్రేడ్కి పడిపోయావు. ముందు దీన్ని బయటికి పంపించేస్తే గానీ నీకు చదువు రాదు. ముందు దీన్ని తీసుకెళ్లి బ్లూ క్రాస్ లో ఇచ్చేయి. మళ్ళీ నాకు కనిపించకూడదు. అన్నయ్యని పంపించేశారు, ఇప్పుడు రియోని కూడా పంపించేస్తున్నారు. ఇంకా నాకు ఎవ్వరు ఉండరు ఆడుకోవడానికి. ఇష్టమైన వాటిని పిల్లలు దూరం చేస్తే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అత్తయ్య, అతను సెక్యూరిటీగా వచ్చాడా, నీతో చెప్పడానికి వచ్చాడా? అతను లిమిట్స్ లో ఉండమని చెప్పండి. టైగర్, ఇంకా ఎక్కడ ఉన్నావేంటి? చెప్పండి. టైగర్, ఎక్కడికి? అదే ఆవిడ చెప్పారు కదా, బ్లూ క్రాస్ కి. వెనక బడతలు పగిలిపోదు. తీసుకెళ్ళకపోతే ఆవిడ, తీసుకెళ్తే వీడు. నేను ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? అంజలి, ఆడుకుంటూ ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. ఓకే అంకుల్.
ఆ రోజు ఏసీపీని అటాక్ చేసినప్పుడు చేతులు కట్టుకొని కొట్టింది ఇడే అన్న. మన మనిషి వీడు కాదు. హాయ్ దేవా. ఎవట్రా నువ్వు? ఇంట్రొడక్షన్ అడుగుతున్నాడు, ఇచ్చామంటావా? వద్దానా కుషాన్ అడిగి కొడతాడు వీడు. లేదురా, టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేస్తా. నేనున్నంత వరకు నువ్వు ఆ ఫ్యామిలీని ఏం చేయలేవు. ఏం పిక్కుంటావో పిక్కో. రాయ్ టైగర్, టైగర్. ఏంటి ఏంటి ఏంటి? దేవా వస్తే నాకు సిగ్నల్ ఇవ్వు, ఓకే? ఎందుకు? చెప్పింది చెయ్యి. అరే ఎందుకు? ఓ, అది కాదమ్మా, నేను చెప్పేది విను. నేను అరే, చెప్పింది నువ్వు విను. అక్క చిట్టి బాగానే ఉంది. అక్క కంటే బాగుంది. అది ఒక్కలో ఉంది. గర్ల్ ఫ్రెండ్ ఏమోని నీ కాంపిటీషనే. నిజంగానే బాగుందా? అరవకుండా పాలు తాగు, లేకపోతే బ్లూ క్రాస్కి వెళ్ళిపోతావు. యాదవన్నారు యాదవ, తాగా. అమ్మకు తెలిసిపోతుంది. అరవకే. బాయ్ దియో. పాలు ఏం చేయాలి? ఫస్ట్ టైం మీ అవుట్ హౌస్కి వచ్చా. టీ టిఫిన్ లేవా? లేకపోవడం ఏంటి, ఇక్కడే పాడున్నాయి కదా. పాడు ఇక్కడ పాలున్నాయి కదా, 5 నిమిషాలు టీ పెట్టుకొస్తా. టీ కాఫీ అంటే చాలా ఇష్టం అబ్బా. కక్కుడు తెలుస్తానందులే. సూపర్ గా ఉంటది, తాగండి. అబ్బే మీరు తాగండి. పర్లేదు తీసుకో. అయ్యో టీ అంటే అలర్జీ అండి. తీసుకో. పర్లేదు మీరు తీసుకోండి. తీసుకో. వద్దండి మీరు తీసుకోండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. మసాలా టీ అదిరిపోయిందండి. మీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందండి గురుగారు. కొంచెం పోస్తారండి. తాగండి. మీరు కూడా తాగండి. మీరు కూడా కొంచెం తాగండి. పోవట్లేదండి, వద్దండి. ఏంటి మీ ప్రేమి కూడా టీ అదిరింది. ఏమండి, టైగర్ గారి టీ అదిరిందండి. పాలు ఎక్కడివి? ఇక్కడే అవి కుక్కకు పెట్టానుగా. నేను టీ పెట్టా. నేను తాగి పెట్టా. కుక్క తాగింది నేను కలిపెట్టా, అందుకే టీ తగడని పట్టుబట్టా. ఇదలా ఉంది. నువ్వు చాలా ఇంటెలిజెంట్ రా. రా, 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 రా. ఓ ముద్దు వచ్చేదా? థ్యాంక్ యూ డాక్టర్. హాయ్. హాయ్ బాలాజీ. హాయ్. రా. ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నా. నాతో ఏమని చెప్పాలనుకుంటున్నావా? అవును బాలాజీ. టెల్ మీ. దేవా మిరపకాయ తన గురించా? అవును, తను మంచోడా చెడ్డోడా నాకు అర్థం కావట్లేదు. నీకేమైనా అర్థమైందా? జ్ఞానోదయం అయింది. నాకు అవ్వడం లేదు బాలాజీ. నీకు సైకాలజీ తెలుసు కదా, యా న్యాచురల్లీ. ఏదైనా ఐడియా ఇవ్వచ్చుగా. ఆ దేవాకి పాప అంటే చాలా ఇష్టం. ఆ పాపను ఎవరు కిడ్నాప్ చేస్తున్నారని ఫోన్ చెయ్యి. కంగారుగా వచ్చాడనుకో మంచోడు, రాకపోతే పెద్ద మాయగాడు. సింపుల్ ఐడియానే, కానీ సూపర్ గా ఉంది. Good. హలో దేవా, నేను ఐకిని. అంజలిని ఎవరో కిడ్నాప్ చేయడానికి వచ్చారు. ఎస్, చెప్పేశాను. ఇప్పుడు వస్తాడో లేదో చూద్దాం. సూపర్. హలో హలో టైగర్, చెప్పండి గురించి. ఎక్కడున్నావు? అదే పాపను పికప్ చేసుకోవడం కోసం స్కూల్కి వెళ్ళమన్నావు కదా, అక్కడే ఉన్నా. అక్కడంతా ఓకేనా?
ఓ ఫంటాస్టిక్, బ్యూటిఫుల్ గర్ల్స్. సరిగ్గా చూడు. అబ్బా అందరు బానే ఉన్నారండి. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తున్నారా? అనుమానాస్పదంగా ఎవరు కనపట్టలేదే. ఎవరు బాగా లావుగా నల్ల డ్రెస్ వేసుకుని? అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఇదే ముచ్చుకున్నానా మొత్తం టెండూల్కర్ వస్తున్నారు. టెండూల్కర్లు రావడం ఏంట్రా? అదేనా అందరు టెండూల్కర్ మాస్కులు పెట్టుకొని వెళ్తున్నారా? సోదాపి ఆ మాస్కులు తీసి వెతకండ్రా. పాప నాకు కావాలి. వెతుకురా. అంజలి, దేవా అంకుల్. దా బంగారం దా. నీ ఐడియా సూపర్. ఐకి చాలా థ్యాంక్స్. రేపటి నుంచి నువ్వు కారెక్కొచ్చు. నేనిచ్చిన ఐడియా నాకే రివర్స్ అయింది.